సత్యదేవ్ గారు సార్ నేను సబ్స్క్రైబ్ చేస్తానండి ఇప్పుడు వెళ్ళి. అంటే ఆల్రెడీ నేను సబ్స్క్రైబ్డ్ ఎప్పుడో చిన్నప్పుడు. కాదు నేను ఆహాకి ఎప్పుడో సబ్స్క్రైబ్డ్ అండి. సో అప్పుడు నాకేం లేదు, ఏదో బాగుందని తీసుకున్నాను. సారీ మీరు ఏదో చెప్తున్నారు, ఎలా వస్తాయని ఆన్సర్ చేస్తాను. అది ఇంటర్నల్గా కాంటెస్ట్ రన్ చేస్తామండి. వాళ్ళ ఎంటైర్ డేటాబేస్కి సంబంధించిన మొబైల్ నెంబర్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ఆ మొబైల్ నెంబర్స్కి మన టెలికాలింగ్ పీపుల్ ఇచ్చేస్తారు, కాల్ చేస్తారు. సత్యదేవ్ గారు సార్ ఇక్కడ హలో అండి. సునీల్ అండి ఫ్రమ్ వైబ్రెంట్ టీవీ. సో సక్సెస్ఫుల్ సినిమాస్ వచ్చిన తర్వాత వాటి ఫ్రాంచైజ్ ఫిలిమ్స్ కూడా ప్లాన్ చేస్తారు, పార్ట్ 1 పార్ట్ 2 లాగా. అండ్ దీనికి కూడా ఒక ఓపెన్ ఎండింగ్ ఉంది క్లైమాక్స్లో. సో పార్ట్ 2 స్టార్ట్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి? ఎనీ ఐడియా అండి? లేదండి, ఫస్ట్ సినిమా స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి అది పార్ట్ 2 ఉండాలని ఒక. మీరు సినిమా చూసారు కదా. ఇప్పుడు నేను వాల్ట్ లోపలికి వెళ్తాను కదా, వాల్ట్లోకి వెళ్ళిన తర్వాత నాదొక షార్ట్, నా సజెషన్, నా ఐ షాట్ ఒకటి ఉంటుంది. అది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే వాడు యాక్చువల్లీ హీల్ బి లుకింగ్ అట్ అదర్ వాల్ట్స్ ఆల్సో. దేర్ ఇస్ హిడెన్ డీటెయిల్స్ దట్ వీల్ కావాలనే వదిలేసాము. అంటే ఆబ్వియస్గా పెట్టినవి కాదు, అంటే ఇప్పుడు ఇది అండర్లైన్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏం కాదు, అవన్నీ కూడా కావాలని సినిమాలో పెట్టినవే. సెకండ్ పార్ట్ 2కి ముందు నుంచి కూడా ఉంది, బట్ అంటే ముందే పార్ట్ 2 ఉందని చెప్పడం మాకు ఎందుకులే, లెట్స్ ఫస్ట్ కాన్సన్ట్రేట్, మనం ఈ సినిమా పైన కాన్సన్ట్రేట్ చేద్దాము, అంతా బాగుంటే పార్ట్ 2కి వెళ్దాం అన్న కాన్సెప్టే. సో ఈరోజు బాగుంది కాబట్టి పార్ట్ 2 మేబీ నా ఫిల్మ్స్ అయ్యాక, సార్ ఫిల్మ్స్, అన్న ఫిల్మ్స్, డైరెక్టర్ గారు కూడా ఇంకో సినిమా ఏదో సైన్ చేశారు, అవన్నీ అయిపోయాక మేబీ విల్ ప్లాన్. దట్స్ ఫర్ ష్యూర్, ఉంటుంది గ్యారంటీ. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.